ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పై గందరగోళం నెలకొంది. ఫెసిలిటేషన్ సెంటర్లు తెలియక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం సుమారు 5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నికల విధుల్లో 3,30,000 మంది ఉద్యోగులున్నారు. ఇటు అంగన్వాడీలు, కాంట్రాక్ట్ సిబ్బందిలో కొందరికి ఇప్పటికీ 12D ఫారాలు అందలేదు. అయితే డాక్యుమెంట్లు చూపించి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చని సూచిస్తున్నారు అధికారులు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో మరో అవకాశాన్ని ఇస్తున్నట్లుగా తెలిపారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకుని వారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్కు తీసుకెళ్లి ఓటు పొందవచ్చునని సూచించారు.